ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. మనకి గత భాగంలో బ్రహ్మదేవుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నారు. ఈ జీవులు ఉద్ధరింపబడాలి అంటే, వీరి యొక్క దుఃఖము తొలగిపోయి శాశ్వతమైన ఆనందం లభించాలి అంటే మోక్షము అండి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఈ స్థితి ఉన్నది కదండి, అది మోక్షం అండి. ఈ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే ఈ మోక్షానికి జ్ఞానమే శరణ్యం అండి. అందుకే సంసారోత్తరనే జంతో ఉపాయో జ్ఞానమేవహి అని, జ్ఞానమే ఉపాయము. ఈ సంసారంలో పడి తిరుగుతున్న ఈ జీవులు ఉద్ధరింపబడాలి అంటే, ఈ సంసార సాగరంలో నుంచి ఈ జీవులు బయటపడాలి అంటే జ్ఞానము అనే నావ కావాలి అండి. అది లేకుండా ఈ సంసార సాగరంలో నుంచి ఈ జీవులు బయటపడలేరండి. ఈ సంసార సాగరంలో సుఖ దుఃఖాలు అనే ఈ సుడిగుండాలలో పడి తిరుగుతూనే ఉంటారు. ఒడ్డున పడలేరండి. ఒడ్డాలి అంటే జ్ఞానం అనే నావ సహాయం కావాలి అండి. అదే చెప్తున్నారు. ఈ తపస్సు, దానము, ధర్మము, సత్యము, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ తాత్కాలికమైన పుణ్యాన్ని కలిగిస్తాయండి. తాత్కాలికమైన పుణ్యాన్ని కలిగించి వాటి ద్వారా అంటే ఆ పుణ్యఫలం ద్వారా తాత్కాలికమైన సుఖశాంతులను మాత్రమే ప్రసాదిస్తాయండి. అంటే ఇవన్నీ టెంపరీ అండి, పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. ఇవి తాత్కాలికమైన ఈ సుఖశాంతులను కలిగిస్తాయి తప్ప దుఃఖము పూర్తిగా తొలగిపోయే ఈ శాశ్వత ఆనందం ఉంటుంది కదండి, ఈ శాశ్వత ఆనందాన్ని కలిగించే మోక్షాన్ని మాత్రం ఇవి ప్రసాదించలేవు అని చెప్పి చెప్తారండి. మనకి భజగోవిందంలో వార్తికాకారులైన సురేశ్వరాచార్యులు ఒక మాట అంటారండి. ఇదే విషయాన్ని వారు ప్రస్తావన చేస్తారు. చాలా గొప్ప మాట చెప్తారండి. ఒక్కసారి మనం దాన్ని చూద్దాము. కురుతే గంగా సాగర గమనం అంటే, ఈ గంగా సాగర సంగమము ఇలాంటి చోట్ల స్నానాలు చేసినా కానీ, ఉదాహరణకి ప్రయాగ అండి, త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, ఈ త్రివేణి సంగమం కదండి ప్రయాగ. ఇలాంటి గంగా సాగర సంగమము ఇలాంటి చోట్ల స్నానాలు చేసినా కానీ, వ్రత పరిపాలనం అథవా దానం, ఈ వ్రతాలు, నోములు ఇలాంటివి చేసినా కానీ, దాన ధర్మాలు ఇలాంటివి ఎన్ని చేసినా సరే, ఇవి ఎన్నైనా చేసుకోండి, గంగా సాగర సంగమాలు ఇలాంటి చోట్ల స్నానాలు చేయండి, వ్రతాలు, నోములు ఇవన్నీ చేయండి, ఎన్ని దాన ధర్మాలైనా చేయండి, ఏవైనా చేయండి, ఇలాంటివి ఎన్ని చేసినా కానీ జ్ఞాన విహీన సర్వమతేన, అతడు జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయినచో ముక్తిం న భజతి జన్మశతేన,
అతడు 100 జన్మలు ఎత్తినా గాని మోక్షాన్ని పొందలేడు. మీరు ఇలాంటివి ఎన్నైనా చేయండి, తీర్థాలు, క్షేత్రాలు, ఈ సంగమాల స్నానం చేయండి, వ్రతాలు, నోములు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నైనా చేయండి, తీర్థక్షేత్రాలు దర్శించండి. ఎన్ని చేసినా గాని తత్వజ్ఞానాన్ని గనక అతడు పొందలేకపోయినట్లయితే 100 జన్మలు ఎత్తినా గాని అతడు మోక్షాన్ని పొందలేడండి. శాస్త్రాలన్నీ ఈ విషయాన్నే ప్రస్తావన చేస్తున్నాయి అంటారండి వార్తికాకారులు. ఇది చాలా గొప్ప మాట అండి, పరమ సత్యం ఇది. జ్ఞానం లేకపోతే మోక్షం లభించదండి. నేను తత్వ విచారణ చేయను, నేను జపము, తపము, దాన ధర్మాలు, వ్రతాలు, నోములు ఇవి నోచుకుంటూ కూర్చుంటాను, తీర్థక్షేత్రాలు దర్శించుకుంటూ, సంగమాల స్నానం చేసుకుంటూ, ఈ జపాలు చేసుకుంటూ ఉంటాను, నాకు మోక్షం వస్తుంది అంటే నీవు భ్రమలో ఉన్నావు అంటారండి. ఇది మహాత్ములు అందరూ చెప్పారండి. నీవు భ్రమలో ఉన్నట్లే, ఆ భ్రమని వదిలిపెట్టు. మరి వాటి వలన ప్రయోజనం లేదా అంటే ఉందండి. అవి కొంతవరకు సహకరిస్తాయి, అంటే మన చిత్తశుద్ధికి అవి పనికొస్తాయండి, అంతే. అంతే తప్ప అవి నేరుగా మోక్షాన్ని ఇవ్వలేవండి. మన దుఃఖాన్ని తొలగించలేవు. మన యొక్క దుఃఖాన్ని తొలగించి శాశ్వతమైన ఆనందాన్ని అవి ప్రసాదించలేవండి. అదే విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు కూడా చెప్పారండి. అదే విషయాన్ని వార్తికాకారులు కూడా భజగోవిందంలో ప్రస్తావన చేసి ఉన్నారు. సరే, ఇక మనం విషయంలోకి వెళ్తే చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి, రామచంద్ర, బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆలోచించి వెంటనే తన మనోబలం వల్ల ఇదిగో ఈ నన్ను సృష్టి చేశారు, తన యొక్క మనోబలం వల్ల నన్ను సృష్టి చేశాడు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి. అందుకే వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అండి. బ్రహ్మ యొక్క మనస్సు చేత సృష్టించబడినవాడు. ఇక్కడ ఒక్క విషయం గుర్తించండి అండి, ఇక్కడ సూక్ష్మంగా గ్రహిస్తే అంతా, ఈ జగత్తంతా బ్రహ్మ యొక్క సృష్టినండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మన స్వప్నం ఉన్నదండి, మన స్వప్న ప్రపంచం అంటే మనం కన్న కళ. మన కళ మనోమయమే కదా, మన యొక్క మనస్సు చేత సృష్టించబడింది. మన కళలో ఉన్నదంతా మన మనస్సేనండి. అన్ని రూపాల్లో మనకి కనిపిస్తూ ఉన్నది మన మనస్సేనండి. అక్కడ మన మనస్సుని తీసేస్తే అక్కడ స్వప్నమే ఉండదండి, స్వప్న ప్రపంచమే ఉండదు. అదంతా మన మనస్సు యొక్క సృష్టి. మన మనస్సు నుంచి పుట్టింది అదంతా. మన మనస్సే ఆ స్వప్న ప్రపంచంగా రూపం ధరించింది. అలాగే ఈ యావత్ విశ్వం, ఈ జగత్తు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలో అనుభవించే ఈ ప్రపంచము, ఇది బ్రహ్మదేవుడు అని చెప్పబడే సమష్టి మనస్సు, ఆ విశ్వ మనస్సు, కాస్మిక్ మైండ్, దాని యొక్క సృష్టి. ఇది అంతా కూడా మనోకల్పితమేనండి, మనస్సు చేత సృష్టి చేయబడిందే. చెప్తున్నారండి, ఒక అలలో నుంచి మరొక అల పుట్టినట్లుగా, ఒక అలలో నుంచి మరొక అల పుట్టినట్లుగా నేను ఆయనలో నుంచి జన్మించాను. నేను జన్మించేసరికి నా చేతిలో ఈ కమండలం ఉంది, మెడలో ఈ రుద్రాక్షమాల ఉంది. మా తండ్రి గారికి అలాగే రుద్రాక్షమాల, కమండలాలు ఉన్నాయి. నేను పుడుతూనే ఆయనకు వంగి నమస్కరించాను. ఆయన వెంటనే, నాయన
రా అంటూ దగ్గరకు చేరదీసి నన్ను చేత్తో పైకెత్తి తను కూర్చున్న పద్మంలోనే తనకు ఉత్తరముఖంగా ఉన్న దళం మీద కూర్చోబెట్టాడు. నేను తెల్లగా ఉన్నాను. ఆ పద్మ దళము తెల్లగానే ఉంది. నేను దళం మీద కూర్చునేసరికి తెల్ల మబ్బు తునక మీదకి చందమామ ఎక్కినట్లుగా ఉన్నది. అంటే వర్ణిస్తున్నారండి. ఆయన తెల్లగానే ఉన్నాడు, ఆ పద్మ దళము తెల్లగానే ఉన్నది. ఈయన పద్మదళం మీదకి ఎక్కేసరికి తెల్ల మబ్బు తునక మీదకి చందమామ ఎక్కినట్లుగా ఉన్నది. నేను ఒకసారి నా వంక మా తండ్రి గారి వంక చూసుకున్నాను. ఆయన జింక చర్మమే ధరించి ఉన్నాడు, నేను అదే ధరించి ఉన్నాను. అంటే ఇద్దరము జింక చర్మాలు ధరించి ఉన్నాము, ఇద్దరము ఒక పోలికగానే ఉన్నాము. ఇక్కడ గమనించండి, ఇద్దరము ఒక పోలికగానే ఉన్నాము అంటే ఆయన యొక్క మన సృష్టే కదండి, మనస్సు చేత సృష్టించబడిన వారు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు కుండ కార్యం అనుకుంటే కారణం మట్టి కదా, కార్యంలో ఉండేదంతా కారణమే. అలాగే మీ మనసు చేత సృష్టించబడిన మీ స్వప్న ప్రపంచం అనే కార్యంలో ఉండేదంతా కారణమైన మీ మనస్సే. ఆ కార్యమైన స్వప్నమంతా కారణమైన మీ మనస్సే. రెండిటికీ భేదం లేదు. అలాగే నాకు ఆయనకి భేదం లేదు, ఇద్దరం ఒక్క పోలికగానే ఉన్నాము, ఇద్దరం ఒక్క పోలికగానే ఉన్నాము అంటున్నారండి. మా నాన్నగారు నన్ను ఆశీర్వదించి, అంటే ఆయన నన్ను ఆశీర్వదిస్తారు అనుకునే లోపలే మా నాన్నగారు, నాయన ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలండి, ఒక ముహూర్త కాలం నీ మనస్సులోకి అజ్ఞానం ప్రవేశించుగాక, నీ మనస్సు కోతిలాగా చంచలమైపోవుగాక, చంద్రుడిలోకి మచ్చ ప్రవేశించినట్లుగా నీలోకి అజ్ఞానం ప్రవేశించుగాక అని ఆయన నన్ను శపించారు. నేను ఇది ఏమిటని అడగడం కూడా మరచిపోయి, తెలివంతా మరచిపోయి ఒక్కసారిగా ఉన్నట్లుండి దుఃఖంలో మునిగిపోయాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న జనులందరి పరిస్థితి అదేనండి. అసలు మనం ఎవరిమి, మన యొక్క స్వరూపం ఏమిటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఈ జ్ఞానమే ఉండదండి. అసలు దీని గురించి ఆలోచించడు, అసలు ఇది పట్టదు. నిత్యము ఈ సుఖ దుఃఖాల్లో మునిగిపోతూనే ఉంటాడు. దుఃఖమే ఎక్కువ ఉంటుందండి, సుఖం చాలా తక్కువే నన్ను అడిగితే. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమే. అందుకే మనకి శాస్త్రం కూడా ఒక మాట చెప్తుంది, సుఖం అల్పం బహుక్లేశ అని చెప్పేసి. సుఖము తక్కువగానే ఉంటుందండి ఈ ప్రపంచంలో, దుఃఖమే ఎక్కువ ఉంటుంది. ఏదో కొంచెం సేపు ఆనందం ఉంటే ఇక తర్వాత మళ్ళీ వెంటనే దుఃఖం వస్తుంది. చెప్తున్నారు, మామూలు సంసారం మానవుడికి పట్టినట్లే, అంటే మనకి పట్టినట్లే చంచలమైన ఆలోచనలన్నీ నాకు పట్టుకున్నాయి. చూడండి, మన మనస్సు కూడా ఒక్క క్షణం స్థిమితంగా ఉండదండి. అందుకే ఈ మనస్సుని కోతితో పోలుస్తారు. కోతి స్థిరంగా ఉండదు కదండి, అలాగే ఈ మనస్సు కూడా స్థిరంగా ఉండదండి. ఎప్పుడు కదిలిపోతూనే ఉంటుంది, ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు. అసలు ఒక్క విషయం దగ్గర కూడా స్థిరంగా ఉండదండి, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది, విషయాల వెంట పరిగెడుతూనే ఉంటుంది. ఈ మనిషిని దుఃఖంలో పడవేస్తూనే ఉంటుంది. చూడండి, వాస్తవానికి చూస్తే మనము సిటీలో చూస్తే బయట ట్రాఫిక్ ఉంటుంది కదా, ఈ బయట ట్రాఫిక్ కన్నా మన లోపల ఉన్న ట్రాఫిక్ హెవీగా ఉంటుందండి. ఒక్కసారి మన మనసులో ఉన్న ఆ ట్రాఫిక్ ని తీసి బయట పెడితే ఈ బయట ఉన్న ట్రాఫిక్ కూడా
సరిపోదండి, అంత గందరగోళంగా ఉంటుంది మన మనసులో. నిత్యము అలజడేనండి, ఎప్పుడు అశాంతి. అదే చెప్తున్నారండి, మామూలు సంసారం మానవుడికి పట్టినట్లే చంచలమైన ఆలోచనలన్నీ నాకు పట్టాయి. ఇదేమిటి నాకు ఇలా దుఃఖం పట్టుకుందే అని నాలో నేనే కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయాను. ప్రక్కన ఉన్న మా నాన్నగారిని అడగాలని కూడా నాకు తోచలేదు. ఇంతేనండి. ఇప్పుడు చూడండి, మన సమాజంలో చూస్తే మహాత్ములు, గురువులు ఎంతమంది ఉన్నారండి, గొప్ప గొప్పవారు. అసలు ఎవరికైనా పట్టిందా అండి సగటు వ్యక్తికి వారిని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, నా యొక్క దుఃఖాన్ని తొలగించుకోవాలి, అసలు నేను ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాను, నా దుఃఖానికి కారణం ఏమిటి, మనిషి నిత్యము ఇలా దుఃఖపడవలసిందేనా, వీటి నుంచి తప్పించుకునే మార్గం లేదా, అసలు ఈ దుఃఖం నాకు ఎందుకు వచ్చింది, ఈ దుఃఖానికి కారణం ఏమిటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరణించిన తర్వాత ఎక్కడికి పోతున్నాను, ఈ జన్మ చక్రం ఉన్నది కదా, దీనిలో పడి తిరగవలసిందేనా, ఈ చక్రంలో నుంచి బయటపడే మార్గం లేదా, ఇటువంటి విషయాలు అడిగి, జిజ్ఞాసతో అడిగి తెలుసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అన్న విషయం ఎవరికైనా పట్టిందా అండి? ఎవరికి పట్టిందండి సమాజంలో చూస్తే? ఏ కోటికి ఒకరికి. ఎవరికి పట్టిందండి? ఎంతసేపు అంటే ఎన్ని దెబ్బలు తగులుతూ ఉన్నా కానీ ఇంకా ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాడు తప్ప నుంచి దీంట్లో నుంచి బయటపడాలన్న ఆలోచన ఎవరికి కలుగుతుందండి? ఆ ఆలోచన కలిగిన వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడండి. ఎవరు కలుగుతుందండి? ఏ వేలల్లోనో లక్షల్లోనో ఒకడికి. అందరూ ఈ ప్రపంచంలో పరిగెత్తేవారేనండి. ఎన్ని దెబ్బలు తగులుతూ ఉన్నా ఇంకా ఇక్కడ ఏదో సుఖం ఉన్నది, ఇక్కడ ఏదో ఆనందం ఉన్నది అని పరిగెత్తేవారే తప్ప నుంచి అసలు ప్రశ్నించి జీవితాన్ని సార్థకంగా చేసుకుని అనుకునేవారు ఒక్కరు కూడా లేరండి. ఆ ఉన్నవారు ఎవరో ఏ వేలల్లో ఒకరు. మనిషి ప్రపంచం కోసం పరిగెత్తినంతగా పరమార్థం కోసం పరిగెత్తరండి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట అంటారండి, జనులు ఆలు బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు, ధనం కోసం అయితే ఆ కన్నీరు వాగులై పారుతుంది, కానీ భగవంతుని కోసం విలపించేవారు ఎవరు? ఇది గొప్ప మాట అండి. నిజంగా భగవంతుడి కోసం విలపిస్తే భగవంతుడు ఎందుకు దర్శనం ఇవ్వడండి? అదే రామకృష్ణ పరమహంస చెప్తారు. అలా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అనుకునేవారు ఎంతమంది అండి? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చండి. అందుకే అంటారు, ఎవరైతే తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోకుండా కేవలం ఈ ఇంద్రియ భోగాలు, ఈ ధన సంపాదన, ఈ ప్రాపంచిక విషయాలు ఉంటాయి కదా, వీటి కోసమే వెంపర్లాడుతూ ఉంటారో, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరో, ఎవరైతే ఈ జీవితానికి పరమార్థమైన ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయరో వారు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే, వారు భూమికి భారంగా నిరర్ధకంగా జన్మించినట్లు అంటారండి. చాలా గొప్ప మాట ఇది. సరే, ఇక మనం విషయంలోకి వెళ్తే చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, ప్రక్కన ఉన్న మా నాన్నగారిని అడగాలని కూడా నాకు అనిపించలేదు. కొంతసేపు అయిన తరువాత మా నాన్నగారే నన్ను దగ్గరకు తీసుకొని, నాయన ఎందుకు అలా దుఃఖిస్తున్నావు, దుఃఖము తొలగిపోయే మార్గం ఏమిటో నన్ను అడగరాదా, అడిగితే నేను చెబుతాను కదా, నువ్వు శాశ్వతంగా సుఖిస్తావు అని అన్నారు ఆయన. మహాత్ములు చెప్తారండి, మనకు ఆ శ్రద్ధ ఉండి ఆ తపన ఉండి మనం మహాత్ములను ఆశ్రయిస్తే వారు చెప్తారండి, కానీ మనం అడగము ఎవరిని. అసలు ఆ బుద్ధే పుట్టదండి. ఎందుకంటే మన యొక్క పూర్వ వాసనలు అంత బలంగా ఈ ప్రపంచం వైపు లాగుతూ ఉన్నాయి.
అందుకే మనకి అసలు ఆలోచనే రాదు. అసలు ఈ జీవితం గురించే మనం ఆలోచించమండి. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ జంజాటం అంతా ఎందుకు వచ్చింది, ఇది తొలగిపోయే మార్గం ఏమిటి అని మనం అసలు ఆలోచనే చేయమండి. ఏదో బ్రతికేస్తూ ఉంటాం, ఏదో ప్రపంచంలో పడి పరిగెడుతూ ఉంటాం, నలుగురితో పాటు నారాయణ అని పరిగెడుతూ ఉంటాము. చివరికి ఆ శ్మశానంలో ఉన్న తగలబడిపోతూ ఉంటాం, మరొక జన్మని తీసుకుంటూ ఉంటాం, అంతే, అంతకుమించి ఏం లేదండి. సరే, ఇక విషయంలోకి వెళ్తే, బ్రహ్మదేవుడు, నాయన నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ దుఃఖం పోయే మార్గాన్ని నేను చెప్తాను, నీవు శాశ్వతంగా సుఖిస్తావు, నన్ను అడగవచ్చు కదా, నేను నీకు మార్గాన్ని చెప్తాను, ఈ దుఃఖం తొలగిపోయే మార్గాన్ని చెప్తాను. ఈ విషయాన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రామచంద్ర, అప్పటికి కానీ నాకు అడగాలని తోచలేదు. అప్పుడు నేను చేతులెత్తి నమస్కరించి, మహాప్రభో, ఈ దుఃఖ స్వరూపమైన సంసారము నా నెత్తి మీద పడ్డది, ఇది ఎట్లా వచ్చింది అంటే దుఃఖం అండి. సంసారం అంటే ఏం లేదండి, దుఃఖమేనండి. ఈ దుఃఖము ఎలా వచ్చింది, ఎట్లా పోతుంది, దయచేసి నాకు చెప్పండి. నా యొక్క దుఃఖాన్ని తొలగించుకునే మార్గాన్ని నాకు చెప్పండి, నా యొక్క దుఃఖాన్ని తొలగించండి, అసలు ఈ దుఃఖం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం తొలగిపోయే మార్గాన్ని నాకు చెప్పండి అని నేను అడిగినప్పుడు మా తండ్రి నాకు ఆ జ్ఞానాన్నంతా చాలా విస్తారంగా చెప్పాడు. పరమ పావనమైన ఆ జ్ఞానబోధ వినేసరికి నా యొక్క దుఃఖము పూర్తిగా తొలగిపోయింది. నేను ఆయన బోధించిన జ్ఞానంలాగానే నిర్మలుని అయిపోయాను. ఇక నాలో ఎటువంటి దుఃఖము లేదు, దుఃఖ ఛాయలు కూడా నాలో ఎక్కడా లేవు. ఆ విధంగా నాకు మళ్ళీ పరిపూర్ణ జ్ఞానం కలిగింది. నేను స్వస్థితిలోకి వచ్చాను. అంటే ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన తెలుసుకున్నాడండి. అది ఆ జ్ఞానబోధ వల్ల తాను ఈ దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులు కాదు అని, వీటిని సాక్షిగా చూసే ఆ సాక్షాత్ బ్రహ్మము అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాడండి, తన యొక్క నిజ స్థితిని తెలుసుకున్నాడు. అందుకే ఆయనకి దుఃఖం తొలగిపోయింది. మనం ఎంతకాలం అయితే ఈ దేహం నేను అనుకుంటామో అంతకాలం దుఃఖపడుతూనే ఉంటాం. ఎంతకాలము ఈ దేహమే నేను అని అనుకుంటామో అంతకాలం దుఃఖం తప్పదండి. సరే, ఇక విషయంలోకి వెళ్దాము. ఈ విధంగా నాకు మళ్ళీ పరిపూర్ణ జ్ఞానం కలిగింది. నేను స్వస్థితిలోకి వచ్చాను. స్వస్థితి అంటే ఆయన యొక్క స్వరూప నిష్టలోకి వచ్చారండి. మనము కూడా తత్వజ్ఞానం చేత మన యొక్క స్వరూప నిష్టలోకి మనం గనక వెళ్ళగలిగితే మనకి ఇక దుఃఖమే ఉండదండి. ఈ సంసారం మనల్ని బాధించదు, ఈ ప్రపంచం మనల్ని బాధించదు. ఎంతవరకు అయితే ఈ ప్రపంచం సత్యము, ఈ దేహం నేను అన్న భావనలో ఉంటామో అంతకాలము దుఃఖం తప్పదండి. ఎప్పుడైతే తత్వాన్ని తెలుసుకొని ఈ ప్రపంచాన్ని మిథ్యాని తొలగించి తాను దేహం కాదు అని తొలగించి, తాను ప్రాణం కాదు, తాను మనస్సు కాదు, తాను బుద్ధి కాదు, తాను ఇంద్రియాలు కాదు అని తొలగించి వీటన్నిటికీ అధిష్టానమైన ఆ సచ్చిదానంద బ్రహ్మమే తాను అని తెలుసుకుంటాడో, అలా తెలుసుకున్నప్పుడు ఇక తనకి జనన మరణాలు లేవు అన్న విషయాన్ని తెలుసుకుంటాడో ఆ క్షణమే అతనికి ఈ సంసార బంధనాలన్నీ తెగిపోతాయండి. ఇక అతన్ని బంధించగలిగేది ఈ జగత్తులో మరి ఒకటి లేదు. ఇక అతనికి బంధనమే లేదండి, ఇక అతనికి జన్మే లేదు. అతడు జీవించి ఉన్నంత కాలం ఆనందంగా ఉంటాడు. అతడు జీవించి ఉండంగా ముక్త స్థితిలో ఉండి జీవన్ముక్తుడవుతాడు. ఈ దేహం పడిపోయిన తరువాత విదేహముక్తుడవుతాడండి. ఇక అతనికి మరలా జన్మ లేదు.
నేను స్వస్థితిలోకి వచ్చాను. అప్పుడు సమస్త జీవులకు తండ్రి అయిన మా తండ్రి గారు ఇలా అన్నారు, నాయన, శాపం వల్ల నిన్ను అజ్ఞానిని చేసి నిన్ను ప్రశ్న వేసేవాడినిగా తయారు చేశాను. ఎందుకు ఇలా చేశానంటే సృష్టిలో రాబోయే జనులందరికీ ఈ జ్ఞానసారం నీ ద్వారా అందాలని ఇలా చేశాను. అంటే ఇప్పుడు ఏదైతే మనకి శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి జ్ఞానబోధ చేస్తున్నారో అది ఒకప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి చెప్పిందండి. నేను ఉపదేశం చేయకముందు మకిలి పట్టిన బంగారం లాగా ఉన్నావు. ఈ ఉపదేశం చేశాక మేలిమి బంగారం అయిపోయావు. కనుక పుత్ర, ఇక నీవిప్పుడు భూమి మీద జంబూ ద్వీపంలో భారత వర్షానికి వెళ్ళు. అక్కడ ఉండి లోకులందరినీ అనుగ్రహించు. ప్రస్తుతం భారత వర్షంలో జనులంతా వేదోక్త కర్మకాండ తత్పరులే ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు తెలివిగా జ్ఞానబోధ చేయాలి. తెలివిగాని ఎందుకు అన్నాను అంటే ఒక రకమైన మంచి అజ్ఞానంలో పడి సత్కర్మలు చేసే వారి మనస్సులను ఒక్కసారిగా విరిచివేయకూడదు. అందువల్ల వారికి కర్మకాండ ద్వారానే ఆ క్రమంలోనే బోధ చేసి వారి మనస్సులకు వైరాగ్యం కలిగేటట్లు చేయాలి. వారి ప్రజ్ఞ వికసించి జ్ఞాన విచారణ చేసేటట్టు చేయాలి. ఆ విచారణ వల్ల వారికి యథార్థ జ్ఞానం కలిగి, యథార్థ జ్ఞానము అంటే తన యొక్క స్వరూపం తెలుస్తుందండి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఈ మిథ్య స్వరూపం తెలిసి అధిష్టానమైన సత్స్వరూపం తెలుస్తుందండి. అది కలిగిన నాడు శాశ్వతమైన ఆనందం లభిస్తుందండి. అలా శాశ్వత ఆనందం లభించేలాగా నువ్వు చేయాలి. రామ, మా తండ్రి ఈ కల్ప ప్రారంభంలో నాకు ఈ విధంగా ఆజ్ఞ చేశారు. అందువల్ల ఈ కల్పం చివరి దాకా, అంటే ఇప్పుడు శ్వేతవారాహ కల్పంలో ఉన్నాం కదండి, ఈ కల్పంలో జరిగిన విషయం అండి ఇది. ఈ కల్పం యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు వశిష్ఠునికి చేసిన బోధ. ఈ కల్పం చివరి దాకా ఇలాగే అర్హులైన వారికి జ్ఞాన ఉపదేశాలు చేస్తూనే ఉంటాము. ఇదే నా కర్తవ్యం. ఇక చెప్తున్నారండి, అంటే ఇప్పుడు త్రేతాయుగంలో రాముడికి వశిష్ఠ మహర్షి బోధ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ కల్పంలో దానికి మూలం ఈ ఆదిలో ఈ శ్వేతవారాహ కల్పం ఉన్నది కదండి. ఈ కల్పం యొక్క ఆదిలో బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షికి చేసిన ఆ జ్ఞాన బోధనే వారు చెప్తున్నారండి. ఇక చెప్తున్నారండి, రాజా, నిజానికి ఇది నా కర్తవ్యం ఏమీ కాదు. నాకు అసలు కర్తవ్యమే లేదు. ఎందుకంటే నాకు కర్మ వల్ల పొందవలసింది ఏమీ లేదు. నేను మనస్సుని దాటి వెళ్ళిపోయాను. అయినా ఉండాలని ఇక్కడ ఉంటున్నాను. బుద్ధి వృత్తి పూర్తిగా శాంతించిపోయింది, అంటే అనగాయిపోయింది. అయినా అగ్నులైన ఈ జనుల యొక్క బుద్ధిని అనుసరించి ఏవేవో పనులు చేస్తున్నాను. అంటే వారి దృష్టిలో కర్తగా కనిపిస్తున్నాను, అంతేగాని నా స్వబుద్ధితో ఏమీ చేయటం లేదు. రామ, ఇదే నా స్థితి. మనం చూస్తే సమాజంలో జీవన్ముక్తులైన వారు కూడా కర్మలు చేస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వారు చేస్తూ ఉన్నా కానీ వాటికి అంటుకోరండి. వారు బయటికి ప్రపంచ వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ అంటే మనం ఎలాగైతే ప్రపంచంలో ఒక వ్యక్తి యందు రాగము, మరొక వ్యక్తి యందు ద్వేషము, ఈ ప్రపంచ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటాము, అలాగే మహాత్ములు కూడా ఒక వ్యక్తి యందు రాగం చూపించినట్లు కనిపిస్తారు. ఒకరంటే అభిమానం ఉన్నట్లు వారు చూపించినా కానీ అంతరంగంలో వారు దేనికి అంటారండి. వారు బాహ్యంగా మనలాగే కార్యాలు చేస్తున్నట్లు, మనలాగే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ అంతరంగంలో వారు దేనికి అంటారండి. వారు దేనితో సంఘం పెట్టుకోరు. బాహ్యానికి సంఘం పెట్టుకున్నట్లు వారు కనిపిస్తూ ఉంటారు కానీ మనలాగే. కానీ అంతరంగంలో వారు దేనితోనూ సంఘం పెట్టుకోరు. ఇది చాలా ముఖ్యమండి. బాహ్య సంఘం ఉండవచ్చు, కానీ అంతరంగంలో దేనితోనూ సంఘం ఉండకూడదండి. అంటే మన మనస్సుతో దేనితోనూ సంఘం పెట్టుకోకూడదు. అంటే మనం ఎన్ని కార్యకలాపాలు చేస్తూ ఉన్నా కానీ నిర్వహిస్తూ ఉన్నా కానీ దేనితో అటాచ్మెంట్ అనేది పెట్టుకోకూడదండి. అటాచ్మెంట్ ఉండకూడదు.
తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలండి, అంటకుండా ఉండాలి అది. మన మనస్సు అనేది దేనికి తగులుకోకుండా ఉండాలండి. మహాత్ములు ఈ స్థితిలోనే ఉంటారండి. వారు మనలాగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు, కానీ వారు దేనికి అంటుకోరండి. దేనికైనా అంటుకున్నాము అంటే దుఃఖం వస్తుందండి. సింపుల్ ఉదాహరణ అండి, ఒకటి చెప్తాను చూడండి. ఉదాహరణకి మన ఇంట్లో గోడ మీద బల్లి ఉందండి, ఆ బల్లి మరణించింది, మనకి పెద్ద దుఃఖమేమీ అనిపించదు. అదే మన ఇంట్లో ఉన్న పిల్లి ఒకటి మరణించింది, మనం పెంచుకున్న పిల్లి మరణించింది, అయ్యో మనం ఎంతో గారాభంగా పెంచుకున్న పిల్లి మరణించింది, అయ్యో అని ఎంతో బాధ అనిపిస్తుంది. గోడ మీద బల్లి మరణించినప్పుడు మీకు దుఃఖం కలగలేదు, మీ ఇంట్లో పిల్లి మరణించినప్పుడు మీకు దుఃఖం కలిగింది. ఎందుకంటే బల్లి మీ మనసులో లేదండి, అది బయట గోడ మీదే ఉన్నది. కానీ పిల్లి మీ మనసులో ఉన్నది, అందుకే అది మిమ్మల్ని దుఃఖానికి గురి చేసింది. అది అందుకే విషయం కానీ, వ్యక్తి కానీ, వస్తువు కానీ బయట ఉంటే ప్రమాదం లేదండి, అవి మన మనస్సులో ఉంటేనే ప్రమాదం అండి. మనం వాటితో అటాచ్ అయి ఉంటేనే అవి మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నా మనసు బల్లితో అటాచ్ అయ్యలేదు, అందుకే దుఃఖం కలగలేదు. నా మనసు పిల్లితో అటాచ్ అయి ఉన్నది, అందుకే అది ఆ పిల్లి నా దుఃఖానికి కారణమైంది. అందుకేనండి విషయాలు, వస్తువులు బయట ఉంటే ప్రమాదం లేదండి, అవి మన మనసులో ఉంటేనే ప్రమాదం. అందుకే దేనితోనూ సంఘం పెట్టుకోకూడదండి, అది చివరికి దుఃఖానికే కారణమవుతుంది. ఇంకా చెప్తున్నారండి, రామచంద్ర, నేను లోకుల దృష్టిలో కర్తగా కనిపిస్తున్నాను, అంతేకాని నా మనస్సులో నేను ఏమీ చేయటం లేదు. రామ, ఇది నా స్థితి, ఇది గొప్ప స్థితి అండి. సరే, ఇంకా శ్రీరాముడు ప్రశ్న వేస్తున్నారండి. గురుదేవ, మీ తండ్రి గారు లోకుల ప్రవృత్తిని చూసి బాధపడి వారిని ఉద్ధరించడానికి ఆత్మ విద్యను వారికి అందించాలని భావించారని మీరు చెప్పారు కదా, ఆయన అలా ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ విద్యావతరణ ప్రక్రియ ఆయన ఎలా నిర్వహించారు? కొంచెం వివరంగా చెప్పండి. దీనికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, మా తండ్రి నన్ను ఎందుకు సృష్టించాడో, సృష్టించి నాకు ఏ పని చెప్పాడో ఆ వివరాలు నీకు చెప్పాను. ఇలాగే మా తండ్రి సనత్ కుమారులను మొదలైన మహాత్ములను, నారదాది దేవర్షులను కూడా ఈ పని కోసమే సృష్టి చేశారు. వీరందరూ బ్రహ్మ మానస పుత్రులండి. వాళ్ళందరికీ కూడా నాకు బోధించినట్లే కర్మ మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని కూడా విస్తారంగా బోధించి మానవులను ఉద్ధరించమని ప్రేరేపించాడు. కృతయుగం ఉన్నంత వరకు మా పని సులభంగానే జరిగిపోయింది. కృతయుగం వెళ్లి త్రేతయుగం ప్రవేశించేసరికి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. వేదోక్తమైన కర్మానుష్ఠానం ప్రజల్లో తగ్గిపోయింది. అప్పుడు మహర్షులంతా ఆలోచించి లోకంలో ధర్మ మార్గాలను నిలబెట్టడం కోసం భూమిని పరిపాలించే రాజులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రాజుకి దేశాలను పంచి ఇచ్చారు. ఆయా దేశాలలో ఆయా రాజులకి, ఆయా ప్రజలకి మధ్య నడిచే వ్యవహారాలకు, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో నిర్ణయం చేస్తూ ధర్మశాస్త్ర గ్రంథాలు రచించారు. ఆయా రాజులకు, ఆయా ప్రజలకు ధర్మ అర్థ కామాలు సాధించడం కోసం యజ్ఞ శాస్త్రాలు రచించారు. ధర్మ అర్థ కామాలు మోక్షం కాదండి, వీటి కోసము, వీటిని సాధించుకోవడం కోసం యజ్ఞ శాస్త్రాలను రచించారు. ఇలా మహర్షులు ఏర్పాటు చేసిన ధర్మ వ్యవస్థ వల్ల త్రేతాయుగ ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. కానీ కాలచక్ర గమనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ ప్రజలకు ధర్మాసక్తి తగ్గి ఈ భోగాల యందు ఆసక్తి పెరిగింది. రాజులకు అంతకు ముందు దాకా రాజ్యపాలన అంటే అది ఒక ఉపాసన లాగా ఉండేది. ఆ భావన పోయి క్రమంగా రాజ్యపాలన అంటే అధికార జులుంగా మారింది. దాంతో రాజులు ఒకరి రాజ్యాలను మరొకరు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. రాజ్యాల కోసం యుద్ధాలు మొదలుపెట్టారు. ఈ యుద్ధాల వల్ల రాజులకు
రాజుల నుంచి ప్రజలకు అష్ట కష్టాలు వచ్చి పడ్డాయి. ఇలాంటి దశ వచ్చేసరికి మాబోటి మహర్షులంతా ప్రజలకు వివిధ మార్గాల్లో జ్ఞానోపదేశాలు చేశారు. రామ, మేము మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక విద్యను రాజులకే ఉపదేశం చేశాము. అందువల్లే ఈ విద్యకు రాజ విద్య అని ప్రజల్లో నానుడి ఏర్పడిపోయింది. రాజగుహ్యం అనే పేరు కూడా వచ్చింది. ఈ విద్య వల్ల గొప్ప గొప్ప రాజులందరూ జ్ఞాన సంపన్నులై అత్యంత సమర్థవంతంగా రాజ్యపాలన చేస్తూ కూడా తమలో తాము అత్యంత సుఖంగా ఉండేవాళ్ళు. వాళ్ళ మనస్సుల్లో ఏ కల్లోలము ఉండేది కాదు. అటువంటి రాజవంశంలో రామ, ఇవాళ నీవు జన్మించావు అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.